ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడది కదా కత్తి పట్టుకోలేదు అనుకున్నావా? నా మొగుడు నన్ను రోడ్డు మీద పడేసినప్పుడే నాలో భయం చచ్చిపోయిందిరా గజేంద్ర. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన నా అన్నయ్యను చంపాలని చూస్తే నిన్ను ఇక్కడే కోసి ముక్కలు చేయడానికి కూడా వెనకాడను. ముందు ఆ రాడి కింద పడేరా కుక్క. లక్ష్మి, తప్పు చేస్తున్నావు లక్ష్మి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. గజేంద్ర మెడ మీద కత్తి పెట్టి బతికి బట్టగట్టిన వాడు ఈ ఊళ్ళో ఎవడూ లేడు. ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ రేపు మీ ఇద్దరు శవాలు ఈ ఊరి పొలిమేరల్లో వేలాడతాయి. రేపటి సంగతి రేపు చూసుకుందాం లేరా రౌడీ నాయాల. ముందు ఈ రోజు నీ ప్రాణాలు దక్కించుకొని ఇక్కడి నుంచి బతికి వెళ్ళు చాలు. అన్నయ్య లే, ఆ కుర్చీలోంచి బయటకు రా. ఒరే గజేంద్ర, నా చెల్లంటే ఏంటో చూసావుగా. నువ్వు 10 మంది రౌడీల్ని వెనకేసుకొని వస్తే డాన్ అయ్యావు. నా చెల్లెలు ఒంటరిగా వచ్చి నీ పీక మీదే కత్తి పెట్టిందిరా. రా చెల్లి, వీడంతూ రేపు ఉదయం నేను చూసుకుంటాను. వెళ్దాం పదా. లక్ష్మి, నన్ను క్షమించమ్మా. నా ప్రాణాలు కాపాడడం కోసం ఆ గజేంద్ర గాడికి నీ ఆస్తి పేపర్లు మొత్తం ఇచ్చేశావు. ఆ దరిద్రుడు రాము నిన్ను మోసం చేస్తే నువ్వు పోరాడ దక్కించుకున్న నీ అక్కమ్మ అది. నా ఒక్కడి కోసం ఆ ఆస్తిని బలి చేసావేంటి లక్ష్మి? ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఎవరు చెప్పారన్నయ్య నిన్న ఆస్తిని బలి చేశానని? లక్ష్మి అంటే ఒకప్పుడు ఏడుస్తూ కూర్చున్న అమాయకురాలు కాదు. ఇప్పుడు ఆస్తితో పాటు బుద్ధి కూడా ఉన్న మహాకాళి. ఆ గజేంద్ర గాడికి నేను ఇచ్చిన ఫైల్లో ఏముందో తెలిస్తే వాడికి గుండెపోటు రావడం ఖాయం. అంటే ఆ ఫైల్లో ఉన్నవి నీ ఆస్తి పేపర్లు కాదా? మరేంటి లక్ష్మి, అవి వాడికి ఏమిచ్చావు నువ్వు? రేపు ఉదయం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఆ గజేంద్ర గాడి మొహం చూద్దుగానే అన్నయ్య. పద ముందు ఇంటికి వెళ్దాం, నీ గాయాలకి మందు రాయాలి. ఒక ఆడదాని చేతిలో అవమానం ఇది గజేంద్ర హిస్టరీలోనే ఒక పెద్ద మచ్చ. ఆ లక్ష్మి గాని ఆటో శివగాడు గాని బతకడానికి వీల్లేదు. కానీ వాళ్ళని చంపే ముందు వాళ్ళ ఆస్తిని లాక్కొని వాళ్ళని బిచ్చగాళ్ళని చెయ్యాలి. హలో రాణి, నీకో శుభవార్త. నీ ప్లాను వర్కౌట్ అయ్యింది. ఆ ఆటో శివగాన్ని చంపేస్తానని బెదిరించేసరికి ఆ లక్ష్మి ఆస్తి పేపర్లు మొత్తం నా చేతిలో పెట్టింది. రేపు ఉదయాన్నే ఈ ఆస్తి నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ లక్ష్మికి నరకం అంటే ఏంటో చూపిస్తా. విన్నావా ముసల్దానా? ఒరే రాము, విన్నావా? ఆ లక్ష్మి దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు ఇప్పుడు మా గజేంద్రన్న చేతికి వచ్చేసాయంట. రేపటితో ఇక ఆ లక్ష్మి బికారముండైపోతుంది. ఆ ఆస్తిలో సగం నాకే ఇస్తానని మా గజేంద్రన్న నాకు మాట ఇచ్చాడ్రా. రాణి, ఆ దేవుడి దయ వల్ల మా అమ్మ ప్రాణాలతో బయటపడింది. నీకు దండం పెడతానే, ఆస్తి మొత్తం నువ్వే తీసుకో, మమ్మల్ని మాత్రం వదిలేయి రాణి. ఆ గజేంద్ర లాంటి మాఫియా వాళ్ళతో మాకు శత్రుత్వం వద్దు. మేము ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాం. ఏంటి, ఊరు విడిచి వెళ్ళిపోతారా? అంత ఈజీగా మిమ్మల్ని ఎలా వదిలేస్తాను? నన్ను ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని మనిషిలా వాడుకున్నారు కదా. రేపటి నుంచి మీ ఆస్తి నాది. మీరిద్దరూ ఇంట్లోనే ఉంటూ నా తెప్పులు తూడ్చి బానిసల్లా బతకాలి, అర్థమైందా? లాయర్ గారు, ఈ ఫైల్లో ఉన్న ఆస్తి పేపర్లు తక్షణం నా పేరు మీదకి మారాలి. ఆ లక్ష్మి నా కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ రాసిస్తున్న పేపర్లు ఇవి. ఇవాళతో ఆ రామగాడి ఆస్తి మొత్తం నా సొంతం. ఆ తర్వాత ఆ లక్ష్మిని ఊరి నడిపొడ్డున నిలబెడతా. అంతే అన్నయ్య, అంతే. మీ దెబ్బకి ఆ లక్ష్మికి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇన్నాళ్ళు అది చేసిన ఓవర్ యాక్షన్ కి సరైన శాస్తి జరిగింది. అన్నయ్య, ఆ ఆస్తిలో సగం నాకే ఇస్తానని మాటిచ్చారు కదా, మర్చిపోలేదుగా. గజేంద్రం మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాడు రాని. ఆ ఆస్తిలో సగం నీకే ఇస్తాను. ఆ రాముగాన్ని ఆ సుబ్బమ్మని నీ ఇంటి ముందు కుక్కలా కట్టేసుకో, నేనేం అడగను. ఏ లాయరు, ఎంతసేపు ఆ పేపర్లు చూస్తావు? పని మొదలు పెట్టు. అదేంటి, ఈ పేపర్లు కాస్త తేడాగా ఉన్నాయే. స్టాంప్ డ్యూటీ సీల్ మీద అసలు ముద్రే లేదు. ఇది ఇది ఏంట్రా, ఇది ఇది అని నత్తిపకోడిలా మాట్లాడుతున్నావు? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయి కదా, సంతకాలన్నీ పక్కాగా ఉన్నాయి. మరెందుకు ఆగుతున్నావు? గజేంద్ర గారు, దయచేసి కోప్పడకండి. ఈ పేపర్లు నిజమైన ఆస్తి పత్రాలు కావు సార్. ఇవి కేవలం కలర్ జిరాక్స్ కాపీలు. చాలా హై క్వాలిటీ ప్రింటర్లో తీశారు సార్. అందుకే దూరం నుంచి చూస్తే ఒరిజినల్ లాగే ఉన్నాయి. కానీ ఇవి చిత్తు కాగితాలతో సమానం అండి. జిరాక్స్ కాపీలా? ఏంటి లాయర్ గారు మీరు మాట్లాడేది? ఆ లక్ష్మి తన చేతులతో స్వయంగా ఈ ఫైల్ అన్నయ్యకి ఇచ్చింది కదా, సరిగ్గా చూడండి. నా ఆస్తి పోతుందంటే నా గుండె ఆగిపోయేలా ఉంది.
నేను చెప్పేది నిజం సార్. కావాలంటే ఈ సంతకం దగ్గర చూడండి, పెన్నింకు అస్సలు తగలట్లేదు. అంతా ప్రింట్ అయ్యే ఉంది సార్. ఎవరో చాలా తెలివిగా మిమ్మల్ని బోల్తా కొట్టించారు. ఈ పేపర్లతో ఒక్క గజం స్థలం కూడా మీ పేరు మీదకి మార్చలేము సార్. ఏంటి నన్నా ఈ గజేంద్రనే బోల్తా కొట్టిస్తుందా? అది ఒక పల్లెటూరు ఇల్లాలు. నా మెడ మీదే కత్తి పెట్టి నా కళ్ళ ముందే జిరాక్స్ పేపర్లు నా చేతిలో పెట్టి నా అహంకారాన్ని చెప్పుతో కొట్టినట్టు కొట్టిందా? లక్ష్మి, ఎంత ధైర్యమే నీకు? నాకే మాయమాటలు చెప్పి ఆ ఆటో శివగాన్ని విడిపించుకుపోతావా? నీ చావు నా చేతుల్లోనేనే. నిన్ను ఆ ఆటో శివగాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతా. అన్నయ్య, నా పరిస్థితి ఏంటన్నయ్య ఇప్పుడు? ఆ లక్ష్మి దగ్గరే ఒరిజినల్ పేపర్స్ ఉంటే నన్ను ఆ రాము ఇంట్లోంచి గెంటేస్తుంది. ఇక నా ఆశలన్నీ గల్లంతైపోయాయి. ప్లీజ్ అన్నయ్య, ఎలాగైనా ఆ ఆస్తి నాకు ఇప్పించు. ముయ్యవే నోరు, నీ ఆస్తి పిచ్చి తగలయ్యా. ఇక్కడ నా పరువు పోయిందంటే ఆస్తి ఆస్తి అని ఒకటే అరుస్తున్నావు. దాన్ని ఎలా చంపాలో నాకు తెలుసు. ముందు నా దారిలోంచి తప్పుకో. అబ్బా, భలే దెబ్బ కొట్టావు చెల్లి. ఆ జిరాక్స్ పేపర్లు చూసుకొని ఆ గజేంద్ర గారు ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఉంటాడు. ఆయన ఆ కీచకుడికి జిరాక్స్ కాపీలు ఇవ్వాలన్న ఆలోచన నీకు ముందే ఎలా వచ్చింది లక్ష్మి? ముందు టీ తీసుకో అన్నయ్య, చెప్తా. రాము నన్ను మోసం చేస్తున్నాడని నాకు తెలిసిన రోజే నాకు అర్థమైందన్నయ్య. నా చుట్టూ ఉన్న వాళ్ళెవరూ నమ్మకస్తులు కారని. అందుకే ఆస్తి పేపర్లు ఇంట్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ రాణియో ఆ రామ్గడో దొంగలిస్తారని నాకు తెలుసు. అందుకే చెప్పు చెల్లి, ఏం చేసావు? అందుకే అన్నయ్య 2 రోజుల క్రితమే టౌన్కి వెళ్ళి ఆ పేపర్లన్నీ పక్కాగా కలర్ జిరాక్స్ తీయించి ఒక ఫైల్లో పెట్టాను. ఒరిజినల్ పేపర్స్ తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లో భద్రంగా దాచాను. ఆ లాకర్ తాళం నా ప్రాణం పోయినా ఎవరికీ దొరకదు. ఒక ఆడది మోసపోవడానికే కాదు, మోసం చేసేవాడికి గోతులు తవ్వడానికి కూడా 100 అడుగులు ముందే ఆలోచిస్తుందన్నయ్య. నీ తెలివికి దండం చెల్లి. కానీ ఈ మోసం తెలిసాక ఆ గజేంద్ర గాడు ఊరుకోడు కదా, పిచ్చి పట్టిన కుక్కలాగా మన మీదకి అటాక్ చేయడానికి వస్తాడు. వాడిని ఎలా ఎదుర్కొందాం? ఒరే రాము, తొందరగా పోయి బట్టలు సర్దుకోపో. ఆ రాణి ఏ క్షణంలో అయినా ఆ గజేంద్ర గారిని వేసుకొని మన ఇంటి మీదకి వస్తుంది. ఆస్తి మొత్తం వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనల్ని ఇంట్లోంచి మెడబట్టి గెంటేస్తారా? ఇదంతా నా కర్మ. బంగారం లాంటి కోడలు లక్ష్మిని కాదని ఆ రాక్షసిని ఇంట్లోకి తెచ్చుకున్నాను చూడు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇప్పుడే చేన్ లాభం అమ్మా. అంతా అయిపోయింది. ఆ రాణి మనల్ని బానిసలాగా బతకమంటుంది. ఆ గజేంద్ర గారి చేతిలో దెబ్బలు తినే కంటే ఈ రాత్రికి రాత్రే ఊరు విడిచి పారిపోవడం మంచిది. త్వరగా రా అమ్మా, బ్యాగ్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం. రాము, అత్తయ్య, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. ఏంటి రాని ఈ కొత్త నాటకం? మమ్మల్ని ఊరు నుంచి తరిమేసి ఇంట్లో నువ్వు మహారాణిలా బతుకుతా అన్నావు కదా. ఆ గజేంద్ర గారితో కలిసి లక్ష్మి ఆస్తి మొత్తం లాక్కున్నానని తెగ సంబరపడ్డావు. ఇప్పుడు ఇలా బిచ్చగత్తలాగా ఏడుస్తూ వచ్చావేంటి? ఆస్తి లేదు, పాడలేదు రాము. ఆ లక్ష్మి మనల్ని, ఆ గజేంద్రన్నని, అందరినీ ఘోరంగా మోసం చేసింది. నిన్న రాత్రి ఆ లక్ష్మి భయపడిపోయి గజేంద్ర చేతికి ఆస్తి ఫైల్ ఇచ్చింది అనుకున్నాం కదా. అందులో ఉన్నాయన్నీ ఒరిజినల్ పేపర్స్ కావు, కేవలం కలర్ జిరాక్స్ కాపీలు. జిరాక్స్ కాపీలా? అంటే ఆ లక్ష్మి ఆస్తి పోలేదా? భలే దెబ్బ కొట్టిందే నా కోడలు. ఆహా, అదే నా ఉద్దేశం. అంటే ఇప్పుడు గజేంద్ర గారి చేతిలో చిల్లిగా అవ్వలేదన్నమాట. అవునత్తయ్య, ఆ మోసం తెలిసి గజేంద్ర రగిలిపోయాడు. ఆ కోపంలో నన్ను ఆఫీస్ బయటే లాగి చెంప మీద కొట్టి కారులోంచి గెంటేశాడు. మళ్ళీ వాడి కంట పడితే ప్రాణాలు తీస్తానని కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఎవ్వరూ దిక్కులేరత్తయ్య. మీరే నన్ను క్షమించి ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలి. చూసావా రాని నీ కర్మ? ఎవడండ చూసుకొని ఇన్నాళ్ళు నా మీద నా తల్లి మీద పెత్తనం చేశావో ఆ గజేంద్ర గాడి నిన్ను రోడ్డు మీద కుక్కను గెంటేసినట్టు గెంటేశాడు. నీ చేతిలో చిల్లిగవ్వలేదని, నీ వెనకాల ఎవరి సపోర్టు లేదని తెలిసాక కూడా నిన్ను ఇంట్లో ఎలా పెట్టుకుంటా అనుకుంటున్నావు? నేను అంత పిచ్చివాళ్ళలాగా అనిపిస్తున్నానా నీకు? రాము, అలా అనకు రాము. నేను నీకోసం, మన ప్రేమ కోసమే కదా ఇదంతా చేసింది. ఆ లక్ష్మికి బాగా పొగరు ఎక్కువైపోయింది. మనం ఇద్దరం కలిసి ఏదైనా ప్లాన్ వేసి దాని ఆస్తి లాక్కుందాం రాము. ప్లీజ్ రాము, నన్ను ఇంట్లోంచి గెంటేయకు. ప్రేమ పాడా? నీది ప్రేమ?
నా భార్య నా చేతిలో ఆస్తి పెడితే దాన్ని ఎలాగైనా లాక్కోవాలని ఆడిన నాటకమే నీది. నీ మాయమాటలు విని నా కోసం ప్రాణం ఇచ్చే బంగారం లాంటి నా భార్యను వదులుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఏం లేకుండా బికారినయ్యాను. ఇదంతా నీ వల్లేనే రాక్షసి. నా తల్లిని కొట్టినప్పుడే నిన్ను చంపేయాలనుకున్నాను. ఇప్పుడైనా ఇంట్లోంచి మర్యాదగా బయటకు వెళ్తావా, లేకపోతే మెడపట్టికి ఇంటేయమంటావా? నీ పాపాలు పండాయి రాని. బంగారం లాంటి నా ఇల్లునే చెడగొట్టావు కదా. ఇప్పుడు ఆ దేవుడు నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాడు. ఇంకెప్పుడైనా నా ఇంటి వంక చూసావో నా చేత్తోనే నీ కళ్ళు బీకేస్తా. నడవే ఇక్కడి నుంచి. నన్ను, ఈ రాణిని రోడ్డు మీద పడేస్తారా? నన్ను వాడుకొని వదిలేసిన ఆ గజేంద్రగాడు, నన్ను గెంటేసిన ఈ రాముగాడు, వీళ్ళిద్దరికీ కారణమైన ఆ లక్ష్మి. ఎవరిని వదలను. నా బతుకు ఎలాగో నాశనం అయిపోయింది. ఇక వీళ్ళ బతుకులు కూడా సర్వనాశనం చేస్తా. ఆ లక్ష్మికి ఆటో శివగాడున్నాడు, ఆ గజేంద్రగాడికి రౌడీలున్నారు. మరి నాకు ఒక కిరాతకుడున్నాడు. ఈ రాత్రితో ఈ ఊళ్ళో శవాల పండగ మొదలవుతుంది. ఒరే కాశీ, మన యూనియన్ కుర్రాళ్ళందరికీ కబురు పెట్టు. ఈ రోజు రాత్రి మన ఆటోలన్నీ ఇంటి చుట్టే ఉండాలి. ఆ గజేంద్రగాడు అవమానంతో రగిలిపోతున్నాడు. ఏ క్షణమైనా నా చెల్లెల మీద దాడి చేయడానికి వస్తాడు. ఎవడైనా ఈ గడప దాటి లోపలికి వస్తే వాడి కాళ్ళు విరగొట్టేయండి. అలాగే శివన్న. ఆ మాఫియాగాడు ఊళ్ళో వాళ్ళని భయపెట్టగలడేమో, మన ఆటో యూనియన్ని కాదు. వాడు రాని అన్నా వాడు అంతు చూద్దాం. అన్నయ్య, కోపం శత్రువుని ఓడిస్తుంది, కానీ గుడ్డి కోపం మనల్ని నాశనం చేస్తుంది. ఆ గజేంద్రగాడు నేరుగా వచ్చే మగాడు కాదు, వెన్నుపోటు పొడిచే నక్క. వాడి కళ్ళల్లో నేను జిరాక్స్ పేపర్లు పెట్టి దెబ్బ కొట్టాను. ఇప్పుడు వాడు నేరుగా నా మీదకి రాడు. మనకు తెలియకుండా మనల్ని దెబ్బతీసే వేరే కుట్రేదో పన్నుతాడు. మనం కత్తి కంటే బుద్ధిని వాడుతూ అప్రమత్తంగా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే తల్లి. వాడి కదలికల మీద నేను ఒక కన్నేసి ఉంచుతా. నువ్వు మాత్రం ఇల్లు దాటి బయటకెళ్ళకు. ఏంటి రాని, ఇన్నాళ్ళు ఆ గజేంద్రగాడి పక్కన చేరి మహారాజులా బతికావు. ఇప్పుడు వాడు నిన్ను రోడ్డు మీద గెంటేసేసరికి ఈ రౌడీ రంగగాడు గుర్తొచ్చాడా? చేతిలో చిల్లి గవ్వలేని నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావే? డబ్బు లేదు కానీ అంతకు మించిన ఆస్తి ఉంది రంగా. ఆ గజేంద్రగాడి పరువు తీసి నన్ను ఇలా రోడ్డు మీద పడేసిన ఆ లక్ష్మి ఈరోజు రాత్రికి బతకూడదు. నువ్వు దాన్ని చంపేస్తే ఆ రామగాడి ఇల్లు, వాడి పొలం పేపర్లు నీ చేతిలో పెడతా. వాడు అసలే నా మాటనని పిచ్చోడు. వాడిని బెదిరించి ఆస్తి లాక్కోవడం నీకు పెద్ద లెక్క కాదు. అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నమాట. ఆ లక్ష్మిని చంపితే ఆ గజేంద్రగాడికి నా మీద భయం ముడుతుంది. పైగా నాకు ఇల్లు పొలం వస్తాయి. బేరం బాగుందే రాని. ఈ రాత్రికి ఆ లక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. నువ్వు వెళ్ళు. ఒరే రాము, కాసిన్ని మంచినీళ్ళు తాగురా. ఆ దరిద్ర ప్రాణిని ఇంట్లోంచి గెంటేసి చాలా మంచి పని చేశావు. నా కళ్ళు కూడా ఇప్పుడే తెరుచుకున్నాయిరా. మన లక్ష్మి నిజంగానే దేవతరా. తన ఆస్తి పోకుండా జిరాక్స్ పేపర్లు ఇచ్చి ఆ డాన్గాడికే చుక్కలు చూపించింది. ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం లక్ష్మి దగ్గర భద్రంగా ఉన్నట్టే కదా. అవునమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నాను. లక్ష్మిని అనుమానించి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రాణిని గెంటేశాను కాబట్టి లక్ష్మికి నా మీద ఉన్న కోపం కొంచెమైనా పోయి ఉంటుంది. రేపు ఉదయాన్నే వెళ్ళి లక్ష్మి కాళ్ళు పట్టుకొని ఏడుస్తాను. నా భార్యే కదా, నన్ను క్షమించి ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళీ మనం అందరం సంతోషంగా బతకొచ్చమ్మా. అంతేరా, అంతే. ఒక ఆడది మొగుడిని కాదని ఎక్కడికి పోతుంది చెప్పు. వెళ్ళి రెండు మంచి మాటలు చెప్తే అదే పడిపోతుంది. రేపు పొద్దున్నే పోయి ఆ లక్ష్మిని తీసుకురా రాము. ఆటో శివగాడు లోపల గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. పాపం ఈ పిల్లకి తన చివరి గడియలు దగ్గర పడ్డాయని తెలీదు. ఒక్క పోటుతో దీని కదా ముగించేస్తా. చావే లక్ష్మి, చావు. ఈ రాత్రికి నీ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. రాణి పంపిన మృత్యువునే నేను. అన్నయ్య, ఆటో కుర్రాళ్ళు, ఎవడో వచ్చాడు, పట్టుకోండి. రే కుక్క, నా చెల్లి ఇంటి చుట్టూ నా ఆటో యూనియన్ కుర్రాళ్ళు కాపలా ఉన్నారని చూసుకోలేదరా? గుడ్డెదవా, ఆడదాని మీద కత్తెత్తుతావా? కొట్టండ్రా, వీడి కాళ్ళు ఇరగొట్టండి. రా చెప్పు, ఎవడ్రా నిన్ను పంపింది? ఆ గజేంద్రగాడేనా రాత్రికి రాత్రి నిన్ను ఉసుగొల్పాడు? నిజం చెప్పకపోతే నిన్నిక్కడే పాతేస్తా. నన్ను వదిలే శివన్న, నన్ను ఆ గజేంద్రగాడు పంపలేదు. మీ ఊరికే చెందిన రాణి నన్ను పంపింది.
ఆ లక్ష్మిని చంపిస్తే ఈ రాముగాడి ఇల్లు ఆస్తి నాకు ఇస్తానని బేరం ఆడిందన్నా. ఆశ కొద్దీ వచ్చాను, నన్ను ప్రాణాలతో వదిలేయండి అన్నా. చూసావా అన్నయ్య, ఆ రాణి ఎంత నీచురాలో. గజేంద్ర గాడు దాని రోడ్డు మీద గెంటేసినా దాని బుద్ధి మారలేదు. నా ప్రాణాలు తీసి నా భర్త ఆస్తిని ఈ రౌడీలకు రాసేయడానికి తెగించింది. నా మీద పగతో ఒక రాక్షసిలాగా మారిపోయింది. లక్ష్మి, జిరాక్స్ కాపీలతో నన్నే ఎర్రిపప్పని చేసావు కదవే. నా మెడ మీద కత్తి పెట్టిన ఆ చెయ్యి, నన్ను అవమానించిన ఈ నోరు ఈ రాత్రితో మూతపడాల్సిందే. రే శివ, ఇప్పుడు కాపాడుకోరా నీ చెల్లిని. ఈరోజు ఈ ఇంటిని వల్లకాట్ చేసి ఆ ఒరిజినల్ పేపర్లు తీసుకునే వెళ్తా. జిరాక్స్ పేపర్లు చూసుకొని ఏడుస్తున్నావా గజేంద్ర? ఒక ఆడది రోడ్డు మీదకి వస్తే దిక్కుండదు అనుకున్నావు కదా. నువ్వు 10 మంది రౌడీలతో వస్తావని నాకు ముందే తెలుసురా నక్క. అందుకే నీకోసం ఒక పెద్ద సైన్యాన్ని రెడీ చేసి పెట్టాను అన్నయ్యా. నువ్వు 10 మంది రౌడీలను వేసుకుని తిరిగే డానైతే నేను 100 మంది ప్రాణాలు ఇచ్చే తమ్ముళ్ళున్న ఆటో యూనియన్ లీడర్ని రా. నా చెల్లెల వైపు కన్నెత్తి చూసినా ఈ 100 మంది ఆటో వాళ్ళు నీ ఎముకలు ఇరగొట్టి ఈ రోడ్డుకే ఫౌండేషన్ వేస్తారు. ఏరా గజేంద్ర, ఇప్పుడు చెప్పు, ఎవడిల్లు వాళ్ళ కాడవుతుందో. నువ్వు మగాడివే అయితే ఇప్పుడు ఈ 100 మందిని దాటుకొని నా దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు తీసుకెళ్ళి గజేంద్ర. చూద్దాం నువ్వేంటో, నీ మగతనం ఏంటో, నీ పౌరుషం ఏంటో.